కరీంనగర్ జిల్లాలో బీసీ బంద్ ప్రభావం కనిపిస్తోంది. ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా నిరసనలో పాల్గొంటున్నాయి. దీంతో బస్సులు రోడ్డెక్కలేదు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. బీసీ రిజర్వేషన్లకై బంద్ తలపెట్టినటువంటి నేపథ్యం లోపల ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా బంద్ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని బస్టాండ్ల ముందు ఇటు వామపక్షాల ఆధ్వర్యం లోపల ఇక్కడ కూర్చొని బస్సులు బయటకు రాకుండా అయితే అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వేములవాడ నియోజకవర్గం లోపల ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఇక్కడ బంద్ లోపల పాల్గొంటూ అన్ని వర్గాలు కూడా సహకరించాలి బీసీ రిజర్వేషన్ల కోసం అని చెప్పి షాపులు మూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మనం 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో కామారెడ్డి డిక్లరేషన్లో 42% రిజర్వేషన్లు తప్పకుండా బీసీలకు ఇస్తామని చెప్పి తెలియజేసి దాన్ని 2 సంవత్సరాల కాలం వస్తూ ఉంది. మరి 2 సంవత్సరాల కాలంలో ఇప్పుడు 9 జీవో మంత్రిమండలిలో 9 జీవో అమలు చేసి దాన్ని మరి గవర్నర్ ఆమోదం పొందకుండానే మరి కేంద్రంలో పార్లమెంట్లో చట్టం చేయకుండానే దాన్ని 9th షెడ్యూల్ అమలు కాకుండానే ఎన్నికలకు ఏ విధంగా వచ్చారు. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన తర్వాత రెడ్డి జాగృతి వాళ్ళు ఇవాళ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ అనేది 42% ఏ విధంగా రిజర్వేషన్ ఏ విధంగా 42% అన్నారు. ఇవాళ మేము 60% ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ అనేది పెట్టింది వాళ్ళే. మేమెంతో మాకు అంతా కావాలని చెప్పేసి అడిగినమే తప్ప మేము 42% రిజర్వేషన్ లేదు. ఆ 42% రిజర్వేషన్లను ఇవాళ ఆ జీవో అయితే అమలు చేసి దాన్ని అది అమలు కాకుండానే ఎన్నికల కోడ్ ఏ విధంగా వచ్చింది. వచ్చిన ఎన్నికల కోడ్లో ఇవాళ బీసీలంతా దద్దమ్మలు అనుకుంటారా? ఇక్కడ బిల్లు పార్లమెంటులో బిల్లు పెట్టాలి, కేంద్ర ఆమోదం పొందాలి. పొందిన తర్వాతనే రిజర్వేషన్కు అనుకూలంగా ఉంటుంది. మీ ఇష్ట ప్రకారం మీరు పోతారు. రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ అంటారు, 42% ఇస్తానంటారు. అది ఎంతవరకు సమంజసమని మేము అడుగుతున్నాం. ఇచ్చిన వారు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం గవర్నర్ ఆమోదమైందా లేదా అనే కొంచెమన్నా జ్ఞానం లేకుండా మీరు ఇవాళ కోర్టుకు పోతారు. జాగృతి రెడ్డి కోర్టుకు పోయి పిటిషన్ వేపిస్తారు. ఆ పిటిషన్ పెండింగ్లో ఉండగానే హైకోర్టుకు పోతారు. హైకోర్టులో ఒక పిటిషన్ ఇస్తారు. హైకోర్టు మిమ్మల్ని తిట్టి పంపించిన సుతా మీకు కొంచెమన్నా ఆలోచన లేదా? మరి మీకేమన్నా సిగ్గనిపిస్తలేదా? మేము అడిగామా? మేమెంతో మాకంతా అడుగుతున్నాము. మీ 42% మేము అడగలేదు. 42% రిజర్వేషన్ల బిల్లు అసెంబ్లీలో ఆమోదించి గవర్నర్ రాష్ట్రపతి దగ్గరకు పంపిస్తే ఇలా రాష్ట్రపతి గవర్నర్ 6 నెలలైన బిల్లును ఆమోదించకుండా ఇలా 9వ షెడ్యూల్లో ఏర్చకుండా తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు నోటికాడికి వచ్చినటువంటి ముద్దను ఇలా బీసీ రిజర్వేషన్లు అడ్డుకునే కుట్ర బీజేపీ ప్రభుత్వం చేస్తూ ఉంది. ఇలా బీజేపీ నాయకులు తెలంగాణ గల్లీలలో మా ప్రధాని బీసీ మా ప్రధాని ఛాయ్ వాలా అంటున్నారు. మరి తెలంగాణలో బీసీలకు ఇచ్చినటువంటి 42% రిజర్వేషన్లు ఎందుకు మీరు పోయి ఢిల్లీలో మీ నాయకులు నిలదీస్తారని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి బీసీ బిడ్డ తెలంగాణలో మేమెంతో మాకంత కావాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లును తీసుకొస్తే రిజర్వేషన్ కల్పిస్తే ఇలా బీజేపీ నాయకులు తెలంగాణలో బీసీ రిజర్వేషన్ మద్దతు అంటూ ఢిల్లీలో ఈ బిల్లుకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇలా బీజేపీ నాయకులు సిద్ధశిద్ధి ఉంటే ఢిల్లీలో మీ నాయకుల ఇండ్ల ముందు ధర్నా చేసి తెలంగాణలో కాదు మాట్లాడాల్సింది మీ మోడీ ఇంటి ముందు అమిత్ షా ఉంటే ముందు ధర్నా చేసి బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేయాలి. ఈ రోజుతో ఈ ఉద్యమం ఆగదో. తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ అమలయ్యేంత వరకు ఇలా ప్రతి బీసీ బిడ్డకు ప్రతి రంగంలో వారికి ఉన్నటువంటి వారి రంగాల్లో మేమెంతో మాకంత అన్నంత వారికి అందరికీ విద్యా ఉద్యోగ అవకాశాలు రిజర్వేషన్ కావాలని పోరాటం కొనసాగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇలా బీసీలంతా కూడా రోడ్లపైకి వచ్చారు. దిమ్మ తిరిగేటువంటి పద్ధతిలో బీసీ బంద్ జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మేల్కొని 42% రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసింది, గవర్నర్ దగ్గరికి పంపింది. ఇలా అయినప్పటికీ కూడా ఇలా బీసీలని మోసం చేసేటువంటి పద్ధతుల్లో ఇలా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ బంద్ సందర్భంగా ఇలా బీజేపీ మద్దతు ఇచ్చింది, అదేవిధంగా కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. వీళ్ళంతా కూడా ఇలా రాజకీయ ప్రయోజనాల కోసం దోబూచులు ఆడుతూ ఉన్నారు. ప్రజలను మోసం చేసే పద్ధతుల్లో ఇలా దొంగ అంటే భుజాలు తడుపుకునే పద్ధతుల్లో వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ వ్యవహారాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. మీ యొక్క వ్యవహార శైలిని మార్చుకొని వెంటనే తెలంగాణ ప్రజల బీసీ డిమాండ్ల 42% రిజర్వేషన్ని వెంటనే అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం ఏమాత్రము ఇటు బీసీ రిజర్వేషన్లు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అని చెప్పి అయితే సిపిఐ నాయకులు ఇటు వామపక్షాల నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తానికైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా అయితే బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్నది. అన్ని పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ, కరీంనగర్ నుండి.